The triple way takes for its chosen instruments the three main powers of the mental soul life of the human being. Knowledge selects the reason and the mental vision, and it makes them by purification, concentration, and a certain discipline of a God directed seeking. Its means for the greatest knowledge and the greatest vision of all, God knowledge and God vision. Its aim is to see, know, and be the divine. ఇప్పుడు ఈ త్రివిధ మార్గం అంటే కర్మ జ్ఞాన భక్తి యోగాల మార్గం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, ఈ మూడింటిని త్రివిధ మార్గం, ట్రిపుల్ వే ఆఫ్ యోగా అంటారు. ఈ త్రివిధ మార్గంలో 3 శక్తులను సాధనాలుగా చేసుకుంటాం మనం. జ్ఞాన మార్గం అంటే మనసును సాధనంగా చేసుకుంటాం అక్కడ. అంతరాత్మికము అంటే భక్తి లేక ప్రేమ ఇది. అలాగే ప్రాణం అంటే కర్మ మార్గము అంటే ప్రాణాన్ని మనము ఇదిగా సాధనంగా చేసుకుంటాం. ఈ మూడింటిని కలిపి త్రివిధ మార్గం అంటాం. అయితే జ్ఞాన మార్గము హేతుబుద్ధిని మనసును ఎన్నుకొని బుద్ధిని మనసును పరిశుద్ధం చేస్తుంది. ఈ జ్ఞాన మార్గంతో మనకు మనసు మన బుద్ధి పరిశుద్ధం అవుతుంది, హేతుబుద్ధి కూడా డెవలప్ అవుతుంది. అది హేతుబుద్ధి డెవలప్ కావడం అంటే హేతుబుద్ధిలో కూడా రీజనింగ్ మనం ఏ రకంగా అయినా మన తెలివి చూపించి రీజనింగ్ చేయొచ్చు, అలా కాదు. అది ప్యూరిఫైడ్ రీజనింగ్ అనమాట. హేతుబుద్ధి ప్యూరిఫైడ్ అయినా ఈ శుద్ధి చెందిన దీన్ని హేతుబుద్ధిని డెవలప్ చేస్తుంది, ఏకోన్ముఖం చేస్తుంది. ఇలా ప్యూరిఫై చేసి ఇలా శుద్ధి చెందించి దాన్ని మొత్తం ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అలా భగవంతుని అన్వేషించే శిక్షణ మన బుద్ధికి మనసుకు ఇస్తుంది. ఆ రకంగా సమస్తాన్ని గూర్చిన మహోన్నత జ్ఞానానికి, మహోన్నతమైన అంతర్దృష్టికి, దివ్య జ్ఞానానికి, దివ్య దృష్టికి సాధనోపాయాలుగా మన మనసును బుద్ధిని తయారు చేస్తుంది. ఇది జ్ఞాన మార్గం సాధించేది. ఇప్పుడు హఠయోగం అయిపోయింది, రాజయోగం అయిపోయింది, ఇక్కడ జ్ఞాన మార్గం గురించి తెలుసుకున్నాం. దీని లక్ష్యము భగవంతుని చూడటము, తెలుసుకోవటము, అది దైవంగా కావటం. మనం భగవంతుని చూడటము తెలుసుకోవటం కాకుండా మనమే దైవం కావటం దీని లక్ష్యం. ఇంకా తర్వాత అది జ్ఞాన మార్గం. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క యోగం గురించి తెలుసుకున్న తర్వాత ఫస్ట్ అంతా ఈ అన్ని యోగాలని మరి ఏ రకంగా మనం ఎందుకు సమన్వయం చేయాలి? ఏదో ఒక యోగం చేస్తే సరిపోతుంది కదా, అన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? అన్నీ చేసుకుంటూ వాటన్నింటిలో ఉన్న మెయిన్ పాయింట్స్ తీసుకొని మనం సమన్వయం చేసుకుంటూ ఎందుకు పోవాలి మనము భగవంతుని వైపు అన్నది మనకి లాస్ట్లో చాప్టర్ ఎండింగ్లో చెప్తారనమాట. వర్క్స్ యాక్షన్ సెలెక్ట్స్ ఫర్ ఇట్స్ ఇన్స్ట్రుమెంట్ ద విల్ ఆఫ్ ద డూయర్ ఆఫ్ వర్క్స్. It makes life an offering of sacrifice to the Godhead, and by purification, concentration, and a certain discipline of subjection to the divine will, a means for contact and increasing unity of the soul of man with the divine master of the universe. ఇది కర్మ మార్గం. ఇందాక మనం తెలుసుకుంది జ్ఞాన మార్గం. ఈ కర్మ మార్గంలోకి వస్తే కర్మ మార్గంలో మనకి సాధనాలు ఏంటి? కర్మ, సంకల్పం. కర్మలంటే మనకు భగవద్గీతలో చెప్పినట్టుగా నిష్కామ కర్మ, ఫలితం ఆశించకుండా చేయాలి, కోరిక లేకుండా చేయాలి, అహంకారం లేకుండా చేయాలి, ఇదంతా. సో ఈ కర్మ, సంకల్పం, ఇప్పుడే సంకల్పం గురించి చెప్పుకున్నాం. ఇవి రెండు ఇంపార్టెంట్ కర్మ మార్గంలో. కర్మను ఇది ఏం చేస్తుందంటే, కర్మను అంటే ఎవరైతే కర్మ చేస్తున్నారో ఆ వ్యక్తి సంకల్పాన్ని, అతని కర్మను తన పరికరంగా తీసుకుంటుంది. ఇక్కడ మెయిన్ ఇన్స్ట్రుమెంట్స్ కర్మ మార్గంలో ఏమంటే మనం చేసే పని అండ్ దెన్ మన విల్, మన సంకల్పము అనమాట. కర్మ మార్గంలో సాధనం ఏంటి? సంకల్పము, కర్మ. అది జీవితాన్ని దైవానికి ఒక యజ్ఞంగా సమర్పిస్తుంది. కర్మయోగం ఎలా దైవానికి ఒక యజ్ఞంగా సమర్పించడం అంటే కర్మలు చేస్తూనే ఊరికే దైవానికి యజ్ఞంగా కర్మలు చేస్తూ ఆ చేసే కర్మలను ఈ నిష్కామంగా కోరిక లేకుండా చేస్తూ ఫలితం ఆశించకుండా చేస్తూ దైవానికి సమర్పిస్తుంది. అలా కర్మలు చేస్తూ వాటిని భగవంతునికి అర్పిస్తూ జీవితాన్ని పరిశుద్ధం చేస్తుంది, జీవితాన్ని మొత్తాన్ని అర్పిస్తుంది. కర్మయోగం దైవ సంకల్పానికి విధేయత చూపిస్తుంది. ఇప్పుడు సంకల్పం అంటే మనం మదర్ చెప్తూ ఉంటున్నాం, లెట్ మీ బి దై ఇన్స్ట్రుమెంట్, దై విల్ బి డన్, దై విల్ బి డన్, దౌ విల్లెస్ట్ అంటాం. ఆ రకంగా సంకల్పము, దైవ సంకల్పానికి కర్మ మార్గము విధేయత చూపిస్తుంది. మదర్ అదే చెప్తూ ఉంటారు మనకు, అన్ని పనులు చేయటము, సమర్పించుకోవటము, రిమెంబర్, ఆఫర్ అంటారు. ఇది అలా జీవితాన్ని తీర్చిదిద్దే ఒక క్రమశిక్షణతో అంతరాత్మ భగవంతునితో సంబంధం ఏర్పరచుకునేటట్టు చేస్తుంది. ఈ రకమైన క్రమశిక్షణ, ఈ రిమెంబర్ అండ్ ఆఫర్ కానీ, దౌ విల్లెస్ట్,
అమ్మ నీ సంకల్పమే జరగాలి అని అనుకుంటా ఉండడంతో మనలో టైప్ ఆఫ్ డిసిప్లిన్ అన్నది వస్తుంది, ఒక క్రమశిక్షణ వస్తుంది. ఈ రకంగా జీవితాన్ని తీర్చిదిద్ది ఒక క్రమశిక్షణతో అంతరాత్మ భగవంతునితో సంబంధం ఏర్పరచుకునేటట్టు చేస్తుంది. ఆ రకంగా మనము మదర్తో మన సోలు లింక్ని ఏర్పరచుకుంటుంది అనమాట, యూనియన్ కావడం అన్నది జరుగుతుంది. ఇది కర్మ మార్గం. కర్మ మార్గంలో మెయిన్ కర్మలు, మనకి సంకల్పం. ఇంకా తర్వాత భక్తి మార్గం, అది ఏమంటారో చూద్దాం. Devotion selects the emotional and aesthetic powers of the soul, and by turning them all Godward in a perfect purity, intensity, infinite passion of seeking, makes them a means of God possession in one or many relations of unity with the divine being. All aim in their own way at a union or unity of the human soul with the Supreme Spirit. ఇంకా భక్తి మార్గం విషయానికి వస్తే అంతరాత్మ భావావేశాలను, ఉత్తమ అభిరుచులను, అంటే ఈస్థెటిక్ సెన్స్ను కూడా ఎక్కడ సౌందర్యం కనిపించినా ప్రశంసించటము, అలాగే భావోద్వేగాలు అంటే భగవంతుని వైపుగా, గాడ్వర్డ్ ఎమోషన్స్ అనమాట, భగవంతుని వైపుగా ఉన్న ఎమోషన్స్, వీటన్నింటినీ భక్తి మార్గము ఎన్నుకుంటుంది. భావావేశాలను పూర్తిగా పరిశుద్ధం చేస్తూ, అంటే ఇది ఉత్తమ అభిరుచులను డెవలప్ చేసుకోవడం అంటే ఏదైనా సౌందర్యము అని అంటే ప్రకృతిలో కనిపించే సౌందర్యము, ఒక ఆర్ట్లో కనిపించే సౌందర్యము, ఒక పాట పాడటంలో, ఒక డ్యాన్స్లో, దేంట్లో అయినా కూడా మనం ఒక పెయింటింగ్లో దాంట్లో ఉన్న సౌందర్యాన్ని అది గ్రహించగలగటం అనమాట, గ్రహించగలగటము, దాన్ని అనుభూతి చెందటము, దీన్ని భక్తి మార్గము ఎన్నుకుంటుంది. అలాగే పాటలు పాడుతూ ఎక్కువగా భక్తి వైపు మళ్ళుతారు. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ చాలామంది ఉన్నారు, రామదాసు, అన్నమయ్య, వీళ్ళంతా, కృష్ణ చైతన్య ప్రభు, వీళ్ళంతా కూడా అంతే, పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ భగవంతుని వైపు మళ్ళారు. ఇదంతా కూడా భక్తి మార్గం అనమాట. భావావేశాలను పూర్తిగా పరిశుద్ధం చేస్తూ, అలా చేస్తూ వాళ్ళు ఏం చేసుకుంటారు, అవన్నీ చేస్తూ అంటే వాళ్ళ భావావేశాలను పరిశుద్ధం చేస్తూ గాఢంగా వేగంగా అన్వేషిస్తూ ఆ భావావేశాలను దైవం వైపు మళ్ళిస్తుంది, భగవంతుని తన వాణిగా చేసుకోవాలనుకుంటుంది. అయితే అన్ని మార్గాలు కూడా, ఇవన్నీ కూడా పరమాత్మతో మానవ అంతరాత్మ సంయోగం చెందటం. వీటన్నింటికీ, ఈ మార్గాలన్నింటికీ ఏకైక లక్ష్యం ఏమి అని అంటే, ఏదైనా కూడా కర్మ మార్గం ద్వారా పోయినా, భక్తి మార్గం ద్వారా పోయినా, జ్ఞాన మార్గం ద్వారా పోయినా, వాటి లక్ష్యం ఏంటంటే మన అంతరాత్మ భగవంతునితో సంయోగం చెందటం, మన సోల్ ఏకత పొందటం, ఇదే వాళ్ళ లక్ష్యం అనమాట. ఈచ్ యోగా ఇన్ ఇట్స్ ప్రాసెస్ హ్యాస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఇట్ యూజెస్. Thus, the Hatha Yogic process is a psychophysical, the Raja Yogic mental and psychic, the way of knowledge is a spiritual and cognitive, the way of devotion spiritual, emotional and aesthetic, the way of works spiritual and dynamic by action. Each is guided in the ways of its own characteristic power, but all power is in the end one. All power is really soul power. ఇదంతా ప్రతి యోగ విధానంలోనూ తాను ఉపయోగించే ఉపకరణం యొక్క లక్షణం ఉంటుంది. ఇప్పుడు హఠయోగము అన్నాము, అది భౌతిక విధానం, ఎలాగా ఆసనాలు ప్రాణాయామాలు అని చెప్పుకున్నాము. అది రాజయోగం అన్నాము, రాజయోగ అనేది మనసు అని చెప్పుకున్నాము, అది చైత్య సంబంధ విధానం, అంటే జ్ఞాన మార్గము, ఆధ్యాత్మిక సత్యగ్రహణానికి సంబంధించిన మార్గము రాజయోగ అనేది. అలాగే భక్తి మార్గము అన్నాము, ఆధ్యాత్మిక భావావేశ ఉత్తమ అభిరుచులకు, ఈస్థెటిక్ సెన్స్కి, ఎమోషన్స్కి చెందినది భక్తి మార్గము. కర్మ మార్గం అన్నాము, ఇప్పుడు కర్మల ద్వారా అండ్ సంకల్పం, ఆధ్యాత్మిక కర్మాచరణ ద్వారా. కర్మలంటే ఏ పనులైనా చేయటం అని కాదు, ఊరికే పనులు చేసుకుంటూ పోవడం కాదు గుట్టిగా, మనకు అది కూడా ఎలా వర్క్, డివైన్ వర్క్ ఎట్లా అవుతుంది అన్నది కూడా మనకి ఎస్ఎస్ఎన్ గీతాలో శ్రీ అరవిందులు చెప్తారు. ఎప్పుడవుతుందంటే, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అది నిష్కామ కర్మ అయి ఉండాలి, ఫలితం ఆశించకుండా చేయాలి, కోరిక లేకుండా ఉండాలి, స్వార్థం లేకుండా ఉండాలి, అహంకారం లేకుండా ఉండాలి, ఇన్ని లక్షణాలు చెప్తారు. మనకు భగవద్గీతలో ఇన్ని లక్షణాలు కనపడవు. డివైన్ వర్క్ అనేది, ఏది దివ్యకర్మ అనేది ఒక ఎస్ఎస్ఎన్ గీతలోనే కనిపిస్తాయి మనకు అన్ని అంత క్లియర్గా అనమాట. సో ఆ రకంగా చేసే కర్మ అలాంటిది. అయితే ప్రతిదీ తన సహజ లక్షణానికి సంబంధించిన మార్గాల్లో నడపబడుతుంది. ప్రతిదీ దానికి ఏ లక్షణాలు ఉంటాయో దాని ప్రకారం దాని సాధనాలను తీసుకొని, మనసును కానీ, శరీరము ప్రాణాన్ని కానీ, హార్ట్ను, ఎమోషన్స్ను కానీ ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట, సాధనంగా తీసుకొని. కానీ అంతా చివరకు ఒకటే, ఏదైనా కూడా యోగాన్ని నడిపే శక్తి ఒకటే. ఏ రకంగా ఏ మార్గం నుంచి మనం వెళ్ళినా కూడా సమస్త శక్తి కూడా అంతరాత్మ శక్తే. అది ఏ యోగమైనా కూడా వాటి వెనుక ఉన్నది మాత్రము సోల్ పవరే, అంతరాత్మనే వీటన్నిటిని నడిపిస్తుంది.
In the ordinary process of life, body and mind, this truth is quite obscured by the dispersed, dividing and distributive action of nature, which is the normal condition of all our functionings. Although even there it is in the end evident, for all material energy contains hidden the vital, mental, psychic, spiritual energy, and in the end it must release these forms of one Shakti. The vital energy conceals and liberates into action all the other forms. The mental, supporting itself on the life and body and their powers and functionings, contains undeveloped or only partially developed the psychic and the spiritual power of the being. But when by yoga any of these powers is taken up from the dispersed and distributive action, raised to its highest degree, concentrated, it becomes manifest soul power and reveals the essential unity. ఇది అంటే సమస్త శక్తి అంతరాత్మ శక్తి ఏ మార్గమైనా కూడా. ఇప్పుడు సాధారణ జీవితంలో ప్రాణము, దేహము, మనసులు చేసే పనులను ప్రకృతి విభజించడం వల్ల ఈ సత్యం పూర్తిగా మరుగున పడిపోయింది. అంటే శరీరంతో ఇచ్చేస్తున్నాం, ప్రాణంతో ఇచ్చేస్తున్నాం, మనసుతో, కానీ మొత్తం శక్తి మాత్రం అంతరాత్మ శక్తి. ఈ ప్రకృతి చేసిన విభజనతో ఇవన్నీ వేరువేరుగా అయిపోయాయి అన్నమాట. పదార్థంలో ప్రాణశక్తి, మనసు, సైకిక్, ఆధ్యాత్మిక శక్తులు అంతర్వలనంగా ఉంటాయి. మనం భౌతికం అంటే పదార్థం అంటే ఈ బాడీ ఫిజికల్ ఒకటే కాదు. ఈ ఫిజికల్లో వైటల్ ఉంటుంది, మెంటల్ ఉంటుంది, సైకిక్ ఉంటుంది, స్పిరిచువల్ ఉంటుంది. అన్నీ దాంట్లో ఇమిడి ఉంటాయి, అంతర్వలనంగా హైడ్ అయి దాగి ఉంటాయి అన్నమాట. అయితే చివరి దశలో ఈ ఒకే ఒక దివ్యశక్తి యొక్క రూపాలను అది విడుదల చేస్తుంది. మనం హైయెస్ట్ స్టేట్కి వెళ్ళినప్పుడు అప్పుడు అన్నీ, అందుకే మనకి ఇప్పుడు బాడీ ట్రాన్స్ఫర్మేషన్, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది దాంట్లో ఉన్నది బయటికి తీయటానికి, దాంట్లో ఉన్న దివ్య చైతన్యాన్ని, బాడీలో హైడ్ అయి ఉన్న దివ్య చైతన్యాన్ని వీటన్నింటినీ బయటకు తీయడమే మనం చేసే యోగం అనమాట. అయితే ఇందులో ప్రాణిక ఊర్జం, వైటల్ ఎనర్జీ ఇతర అన్ని రూపాలను కనిపించకుండా దాచి కర్మల్లో విడుదల చేస్తుంది. ప్రాణం ద్వారా మనం ఏంటి కర్మలను బాగా శక్తివంతంగా చేయగలుగుతాం. వైటల్ ఎనర్జీ మనలో ఎక్కువ ఉన్నంత వరకు, ఎక్కువ అయ్యే కొద్దీ మనం పనులు ఎక్కువ ఎఫిషియెంట్గా, సమర్థవంతంగా చేయగలుగుతాం. మనసు, ప్రాణము, దేహం మీద, దాని శక్తుల మీద ఆధారపడి అభివృద్ధి చెందని లేదా పాక్షికంగా అభివృద్ధి చెందిన పురుషుని అంతరాత్మిక ఆధ్యాత్మిక శక్తిని తనలో ఇముడ్చుకొని ఉంటుంది. ఇప్పుడు మనసు, ప్రాణము, దేహము, ఇప్పుడు ఏం చెప్పాం మనం, దేహంలో ప్రాణము ఉంటుంది, మనసు ఉంటుంది, మెంటల్ ఉంటుంది, స్పిరిచువల్, సైకిక్ అన్నీ ఉంటాయి అన్నాం. అలాగే ప్రాణము, దేహం మీద, దాని శక్తుల మీద ఆధారపడి మనసుని తీసుకుంటే అభివృద్ధి చెందని లేదా పాక్షికంగా అభివృద్ధి చెందిన పురుషుని అంతరాత్మిక ఆధ్యాత్మిక శక్తిని, అంటే మనసులో కూడా ఈ అంతరాత్మిక శక్తి ఉంటుంది. అట్లాగే ప్రాణము, దేహంలో ఉండేది మనసులో కూడా ఉంటుంది అన్నమాట. మనసులో అవి ఉంటాయి, భౌతికంలో కూడా ఇవి ప్రాణము, మనసు ఇవి ఉంటాయి. క్లియర్ అయింది అనుకుంటాను, అర్థమైంది కదా. మన ఇదే యాక్చువల్గా మనకి పరిణామం రావటమే. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే పదార్థం నుంచి ప్రాణము, ప్రాణం నుంచి మనసు అన్ని వికసించుకున్నాయి అని చెప్తున్నాం. సో పదార్థంలో ఇవన్నీ ముకుళించుకొని ఉన్నాయి కాబట్టే ఇవి వికసించుకుంటూ ఉన్నాయి అన్నమాట. ఆ రకంగా ఇప్పుడు పదార్థంలో ప్రాణము, మనసు ఉంది. ప్రాణం దగ్గరికి పోయేపాటికి మరి పదార్థం పూర్తిగా పోయిందా అంటే అది చిక్కుకొని ఉంది కదా. ఇటు పదార్థము ఉంది ప్రాణంలో కూడా, అటు మనసు ఉంది. అలాగే మనసును తీసుకుంటే అటు సూపర్ మైండ్ వరకు అన్ని మనసులు ఉన్నాయి. ఇక్కడ పదార్థము కింద నుంచి పదార్థము, ప్రాణము కూడా మనసులో ఉన్నాయన్నమాట. అందుకే ఇది ఎవల్యూషన్లో ఇట్లా వెళ్ళిపోవాలి, పైకి వెళ్ళాలి మనము అనేది శ్రీ అరవిందులది. అయితే ఈ రకంగా ఇప్పుడు మనసులో కూడా అంతరాత్మిక ఆధ్యాత్మిక శక్తి ఉంది. మనసు అంటే కేవలం మానసిక శక్తి కాదు, దాంట్లో సోల్ పవర్ ఉంది, స్పిరిచువల్ పవర్, సైకిక్ పవర్ ఉంది, స్పిరిచువల్ పవర్. మనం చేయాల్సింది ఏంటి, మన సాధనతో మనం చేయాల్సింది వాటిని ఎవాల్వ్ చేయడం. మన సాధనతో దాంట్లో ఉన్నదాన్ని నెమ్మదిగా మనం ఎవాల్వ్ చేసుకుంటూ, వికసింపజేసుకుంటూ వస్తామన్నమాట. అర్థమైంది కదండి. కానీ యోగం ద్వారా ఈ శక్తుల్లో దేన్నైనా తీసుకొని చెల్లాచెదురైన స్థితి నుంచి, వ్యాపక స్థితి నుంచి బయటకు తెచ్చి దానికి సంబంధించిన అత్యున్నత స్థాయికి ఉద్ధరించి, అంటే ఎట్లా మనం దీన్ని చేస్తామంటే ఇప్పుడు భౌతికం ఉంది, ఫిజికల్ని, దాని హైయెస్ట్ స్టేట్కి ఉద్ధరించాలి. అంటే భౌతిక చైతన్యం పూర్తిగా మనం ఎలా అంటే అలా, ఇప్పుడు హఠయోగంలో చేస్తుంటారు, మనం బాడీ తిప్పలేము, ఆ రకంగా ఎలా పడితే అలా తిప్పేసి ఇచ్చేస్తుంటారు, దాని అత్యున్నత స్థాయి భౌతికంది. అలాగే ప్రాణం అనుకోండి, ప్రాణం యొక్క అత్యున్నత స్థాయి అంటే పనులు చేయడంలో శక్తి.
కొంతమంది చాలా పనులు, అన్ని పనులు చేస్తుంటారు, ఎంతో సమర్థవంతంగా చేస్తుంటారు. కొంతమంది అసలేమీ పని చేయలేరు. ఎందుకంటే వీళ్ళల్లో ప్రాణశక్తి అత్యున్నత స్థాయికి ఉందన్నమాట. ఆ రకంగా ప్రాణశక్తిని అత్యున్నత స్థాయికి, మనసును దాని అత్యున్నత దశకు. ఇప్పుడు మనసుకు కూడా గ్రాస్పింగ్ అనేది ఒక సైంటిస్టుకు ఉన్న మనసు మనకు లేదు, అంత గ్రహణ శక్తి. ఆ సైంటిస్ట్కి ఎందుకు అలా ఉంది అంటే అతనికి మనసు ఆ స్థాయికి చేరింది, ఆ లెవెల్కి. ఇల్యూమైన్ మైండ్, ఇంట్యూటివ్ మైండ్ అంటారు కదా, ఆ లెవెల్కి చేరింది. మన మనసు ఇంకా చేరలేదు కాబట్టి మనకు లేదు. సో మనం చేయాల్సింది దాని అత్యున్నత స్థాయికి చేర్చాలి. ప్రాణాన్ని దాని అత్యున్నత స్థాయికి, ఇలా భౌతికాన్ని దాని హయ్యెస్ట్ స్టేట్కి, ఇలా చేసి ఏకాగ్రం చేసినట్టయితే అది అభివ్యక్తమయ్యే అంతరాత్మ శక్తిగా తయారయ్యి దేనికదే దాని సారభూతమైన ఏకత్వాన్ని, దాని ఏకతను దేనికదే వ్యక్తం చేస్తుంది, మేనిఫెస్ట్ చేస్తుంది. Therefore, the Hatha yogic process has two, its pure psychic and spiritual result. The Raja yogic arrives by psychic means at a spiritual consummation. The triple way may appear to be altogether mental and spiritual in its way of seeking and its objectives, but it can be attained by results more characteristic of the other paths, which offer themselves in a spontaneous and involuntary flowering. And for the same reason, because soul power is all power, and where it reaches its height in one direction, its other possibilities also begin to show themselves, in fact, are incipient in potentiality. This unity at once suggests the possibility of a synthetic yoga. కాబట్టి హఠయోగము భౌతికము ప్రాణానికి సంబంధించింది అన్నాం, అయినా కూడా దాంట్లో ప్యూర్ సైకిక్ స్పిరిచువల్ రిజల్ట్ కూడా, ఆ ఫలితం కూడా ఉంటుంది, సైకిక్ ఫలితం కూడా ఉంటుంది. అంటే హఠయోగం ద్వారా కూడా ఆత్మను చేరుకుంటారు, సోల్ని చేరుకుంటారు. ఒట్టి ప్రాణాయామంతో ఆసనాలతో అది ఎండ్ కాదు. ఇంకా రాజయోగం కూడా సైకిక్ మీన్స్తో, అంటే జ్ఞానము, ధ్యానము, ఏకాగ్రత, సమాధి స్థితి, ఇవన్నీ రాజయోగం అని చెప్పుకున్నాం. వీటితో ఒక హైయెస్ట్ స్టేట్కి, స్పిరిచువల్ స్టేట్ కంటే ఒక ఆధ్యాత్మిక ఉన్నత శిఖరానికి చేరుకుంటుంది. అన్వేషించే పద్ధతిలో రాజయోగము పూర్తిగా మానసిక ఆధ్యాత్మికమైనదిగా కనిపించవచ్చు. రాజయోగం అంటే మనం మామూలుగా మనసు బుద్ధి అంటున్నాం కాబట్టి ఇదంతా కూడా మనసుకు సంబంధించిందిగా కనిపించవచ్చు. కానీ ఈ విధానానికి ఇతర మానసిక ఆధ్యాత్మిక ఫలితాలు కూడా లభిస్తాయి. దీంట్లో కూడా అప్రయత్నంగానే ఇవి తమంత తాము వ్యక్తిలో వికసిస్తాయి. అంటే మనం ఇవి సాధన చేస్తూ పోతున్న కొద్దీ దానంతటా అవే వికసించుకోవటం, ఫ్లవరింగ్ కావడం జరుగుతుంది అనమాట. అందుకే అంతరాత్మశక్తి సర్వశక్తి కాబట్టి అది ఒక దిశలో అలా ఉన్నత స్థానానికి చేరుకుంటే దాన్ని సంబంధించిన ఇతర సంభావ్యతలు కూడా తమంతట తాము బయటకు వస్తాయి. ఒక దిశలో అంటే ఇప్పుడు హఠయోగం ద్వారా నువ్వు ఒక దిశలోనే హైయెస్ట్ పోతున్నాం అనుకుంటాం, కానీ ఆ మార్గంలో మిగిలినవి కూడా, ఈ రాజయోగంవి, ఈ యోగాలవి కూడా మొత్తం అంతా మనసుకు సంబంధించినవి, ఈ పర్ఫెక్షన్స్ కూడా బయటకు వస్తాయి అన్నమాట. అలాగే రాజయోగం చేస్తూ ఉంటే మనకు ఇక్కడ మనసుకు సంబంధించి చేస్తుంటే ఈ శరీరము ప్రాణానికి సంబంధించినవి కూడా వికసించుకుంటాయి అన్నమాట. ఆ మార్గంలోనే, మనం చేసే సాధనలోనే అవి బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా వ్యక్తిలో సంభవించడం చూస్తే ఒక సమన్వయ యోగం, ఈ యోగాలను సమన్వయం చేసే ఒక యోగం సాధ్యమని తెలుస్తుంది. ఇక్కడ వచ్చింది మన పాయింట్. ఇవన్నీ చూస్తే మనకు అంటే ఒక యోగంతో ఒకటి లింక్ అయి ఉంది. ఇక్కడ మనం హఠయోగం చేస్తుంటే ఈ రాజయోగంలో జరిగేవి జరుగుతాయి అంటున్నారు, రాజయోగం చేస్తుంటే హఠయోగంలో జరిగేవి జరుగుతాయి అంటున్నారు. ఇవన్నీ కూడా అయితే చూస్తే ఇవన్నింటినీ కలిపి మనం సింథటిక్ చేసి ఒక యోగం అన్నది, ఇవన్నిటినీ కలిపిన ఒక యోగం మనకు అవసరము అనేది తెలుస్తుంది. అది సాధ్యము, అది చేయగలం అనేది తెలుస్తుంది. అదే మన పూర్ణ యోగం, ఇంటెగ్రల్ యోగం.